10 అవుతుంది. మేము 8:30కే బయలుదేరినాము. ఇక్కడ నుండి మా ఇంటి దగ్గర నుండి బన్బరికి వెళ్తున్నాం. మేము బన్బరి మా ఇంటి దగ్గర నుండి 2 hours పడుతుంది. సో ఇక మా చిన్నది కూడా పొద్దున్నే రెడీ అయింది. హాయ్ చెప్పు సామ్. మా ప్రావ్ మా ఆయన కూడా హాయ్ చెప్పిండు. సో మేము ఆల్రెడీ బయలుదేరి 1 hour అవుతుంది. ఇంకొక 1 hourలో బీచ్ దగ్గరికి చేరుకుంటాము. మామూలుగా వెదర్ అయితే బయట సన్నీగానే ఉన్నది. కాకపోతే ఏంటంటే కొంచెం చలి స్టార్ట్ అయింది. అక్కడ ఎట్లుంటుందో తెలియదు కానీ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అది ఇది ఉంటుంది అనేసి అయితే తీసుకొని వెళ్తున్నాము. మేము ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ కార్లలో వస్తారు వాళ్ళు, మేము మా కార్లో వెళ్తున్నాము. ఎవరి కార్లు వాళ్ళకే. రోడ్లు అయితే ఫుల్ బిజీ ఉన్నాయి. వీకెండ్ కాబట్టి రోడ్ మొత్తం బిజీ ఉన్నాయి. ఇదేంటంటే మొత్తం అడవి, ఇంకా మొత్తం అడవిలోకి వెళ్ళి పోవాలి. అడవిలోకి వెళ్ళి జస్ట్ రోడ్డు ఉంటుంది అంతే, పక్కన ఏం ఉండవు. చూడండి రోడ్లు ఫుల్ బిజీగా ఉన్నది రోడ్ అయితే. సో మేమైతే వచ్చేసినాం, కానీ ఇక్కడనైతే ఫుల్ జనం ఉన్నారు. ఇగో కార్లు చూడుర్రి, అసలు బిజీగా ఉన్నది మొత్తం. బీచ్ అంతా ఫుల్ బిజీగా ఉన్నది. సో మేము ఇంకా ముందుకైతే పోతున్నాం. ఇక్కడ ఇండ్లు చూడుర్రి ఎంత మంచిగా ఉంటాయో, కానీ బాగా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సముద్రంకి దగ్గర ఉంటాయి కాబట్టి, కానీ మంచిగా నీట్గా ఉంటాయి ఇండ్లు. ఇదైతే ట్రైన్ లైన్. ఇక్కడ క్రాస్ చేయాలి ఇట్లా. మేమైతే అక్కడ వేరే దగ్గర బీచ్ దగ్గర కార్ పార్కింగ్ అయితే లేదనేసి ఇంకొంచెం దూరం వచ్చేసినాము. సో ఇక ఇక్కడనైతే కార్ పార్కింగ్ ఉన్నది. ఇది ఇండ్లలోనే ఉంది. బీచ్ అయితే బీచ్ ఉంది విత్ పిల్లలు ఆడుకోవడానికి పార్కు, ఇంకా ఫుడ్ తినడానికి బార్బిక్యూ, ఇట్లా బెంచ్లు ఉంటాయి. ఇక్కడ బిన్నులు ఉంటాయి, మనం ఫుడ్ అన్నీ ప్లాస్టిక్ అన్నీ పడేయడానికి. ఇక ఇది వచ్చేసి బార్బిక్యూ. ఇక్కడ గ్యాస్ తోటి ఉంటుంది. దీన్ని వేడి చేసేసి దీనిపైన సిల్వర్ ఫాయిల్ లాంటిది వేసేసి కుకింగ్ చేసుకోవచ్చు. ఇది ఎవరో కడగలే, క్లీన్ చేయలేదు, మాడిపోయింది. ఇట్లుంటాయి ఇక్కడ ప్రతి ఒక్క పార్క్లో ఇట్లా ఫెసిలిటీస్ బార్బిక్యూ చేసుకోవడానికి ఉంటాయి. సైక్లింగ్. ఇక్కడైతే జనం చాలా తక్కువ ఉన్నారు ఈ పార్క్ దగ్గరనైతే. మా చిన్నదైతే వాటర్లోకి పోతా అని ఏడుస్తుంది. చిన్న ట్రైన్ అవుతుంది. ఈ ట్రైన్లో కూర్చుంటే ఒక్కరికి $2 అంట. ఇదిగో ఈ ట్రైన్ ఎక్కినామంటే ఈ ట్రైన్ అట్లా తిప్పుకొని వస్తుంది. ఇక్కడ ఈ ట్రైన్ పోతుంది, అక్కడ నుండి అదిగో ఇంకొకటి ఇటు వస్తుంది. ఇది చిన్న బస్సు. ఇది వచ్చేసి ట్రైన్.
వచ్చేసి బస్సు. సో ఇవన్నీ అయితే ఇక్కడ హోటల్స్, కొంతమంది హౌసెస్ కూడా ఉంటాయి. సో మనము 2-3 రోజుల కోసం వస్తానైతే ఇదిగో ఈ హోటల్స్లలో ఉండొచ్చు. ఇదిగో ఇట్లా జెట్స్ ఇవి ఉన్న వాళ్ళైతే ఇదిగో ఇక్కడ లోపల పార్కింగ్ చేసేసుకొని వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకొని పోతారు. బోలెడన్ని ఉన్నాయి. మేమైతే బీచ్కి వచ్చినాం కానీ విపరీతమైన చలి పెడుతుంది. నీళ్ళు అయితే ఫుల్ చల్లగా ఉన్నాయి. ఎందుకని అంటే పైన చూడుర్రి మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి, ఫుల్ చలి పెడుతుంది. మామూలుగా అయితే బీచ్కి ఎండ బాగున్నప్పుడు వస్తారు, కానీ మేము ఎండ ఉన్నదాన్ని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం వాతావరణం చేంజ్ అయిపోయింది. మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి, ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. ఇక జంపర్లు వేసుకొని వాటర్లోకి వచ్చేసినాం. అదిగో మా బుడ్డది ఇట్లనైతే ఆడుతున్నాం. మా సౌమ్యకైతే వాటర్ అంటే మస్తు ఇష్టము. అదిగో చల్లగా ఉన్నా కూడా అందులోకి వాటర్లోకి అయితే పోయింది, అదిగో ఆడుతుంది. బీచ్ అయితే ఇదిగో ప్రశాంతంగా ఉన్నది. ఎక్కువ తక్కువ జనం అయితే ఏం లేరు ఇక్కడ, అందుకే మేము దూరంగా వచ్చినాము జనం తక్కువ ఉన్న దగ్గరికి. వెళ్ళేటోళ్ళు అయితే బస్సులో ఎంజాయ్ చేసుకుంటూ పోతుర్రు. అది ఆ మూల నుండి ఈ మూలకి ట్రిప్ వేస్తుంది. ఇదైతే మంచిగా పిక్నిక్ స్పాట్ లాగా ఉన్నది. చాలామంది అయితే ఇదిగో ఇట్లా పిక్నిక్ లాగా వచ్చిర్రు. మంచిగా నీట్గా వాటర్ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. మేము కూడా ఫుడ్ అంతా తీసుకొచ్చినాము. సో ఆల్రెడీ మార్నింగ్ రాగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాము. ఇంకా మా వాళ్ళందరూ వాటర్లో ఆడడానికి పోయిర్రు. ఇదిగో పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ దగ్గర మంచి పార్క్ కూడా ఉంది. మంచిగా ఫుల్ మంది పిల్లలు అయితే వచ్చి ఆడుకుంటున్నారు. ఇక్కడ ఈ బర్డ్స్ ఉన్నాయి చూసిర్రా, ఇవైతే డేంజరస్ అన్నట్టు. ఎందుకనంటే వాటికి ఫుడ్ కనబడ్డదని అంటే మనల్ని ఇంకా కాళ్ళతోటి గీరుతూనే ఉంటాయి మీద ఎగబడి. ఒక్కటి వచ్చిందని అంటే ఇవి గుంపు గుంపు వస్తూనే ఉంటాయి ఎక్కడికి పోయినా కూడా. మన ఫుడ్ మన చేతిలో కనబడ్డదంటే అంతే సంగతి. మా సౌమ్య అయితే పాపం వాటర్లో ఆడింది, తడిసింది బాగా. దానికి చలి వచ్చినట్టున్నది. డ్రెస్ చేంజ్ చేయగానే కథం తీసుకొని రాగానే ఇక పడుకున్నది. వాళ్ళేమో ఆడుతున్నారు బీచ్లో, ఇదైతే పడుకున్నది. ఇదిగో పిల్లలు అయితే ఇటు సైడ్ నుండి ఎక్కుతున్నారు, అటు సైడ్ నుండి స్లైడింగ్ అవుతున్నారు కిందికి. స్లైడింగ్ అయ్యి మళ్ళీ ఇటు నుండి వచ్చేసి మళ్ళీ ఎక్కుతున్నారు పైనకి. ఇక్కడైతే ఉయ్యాలలు ఉన్నాయి. ఇగో ఇక్కడనైతే ఒకటి షిప్ యార్డ్ ఉంది. ఇక్కడనైతే ఇగో ఇప్పుడే ఒక పెద్ద షిప్ అయితే వస్తుంది. ఇది ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. సో మేమైతే ఫుడ్ తినేసినాం. ఇగో ఫుడ్ బ్యాగ్స్ అన్ని బాక్సులలో ఉన్నాయి. ఇప్పుడే తినేసడం అయితే అయిపోయింది, తినడం అయిపోయింది. ఇదిగో తిన్నారు, పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. సో ఫైనల్లీ ఇవాళ ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా సాయంత్రం 4:30 అయిపోయింది, ఇంకా చల్లగా అయిపోయింది. మేమైతే ఇంటికి బయలుదేరినాం. ఇది ఇవాళ వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.
Let's go then tell you.